సిద్దిపేట గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్లను ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి ప్రతిరోజు పిల్లలు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పుడే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని, గత 5 ఏళ్లుగా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో సిద్దిపేట మొదటి లేదా రెండవ స్థానంలో ఉంటుందని, ఈసారి మొదటి స్థానంలో ఉండాలన్నారు. సిద్దిపేటలో కార్పొరేషన్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుకున్నామని, గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దామని, మన ఊరు మనబడి కింద పెండింగ్ పనులను కొత్త ప్రభుత్వం పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను ఇస్తామన్న హామీకి జీవో జారీ చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన హామీ అమలు చేయాలని, డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొనసాగించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే, మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ళ పక్షాన, రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని, 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని, ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు. కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి, జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరి మరమ్మతులు, వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి పిల్లల తల్లిదండ్రులతో కూడా మనవి, పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి. ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యతనే కాదు, తల్లిదండ్రులు కూడా తప్పకుండా. మరి విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, స్కూల్కు చేరుతున్నారా లేదా, ప్రతి తల్లిదండ్రి కూడా మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, మంచి జీవితం కోసం, భవిష్యత్తు కోసం. పిల్లల కంటే ముఖ్యమైనది మనకు ఎవరు కాదు. అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మరి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి మంచి టీచర్స్, బాగా శిక్షణ పొందినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కృషి చేస్తూ ఉంది. అందువల్ల ఈ పాఠశాలలో చేర్పించండి. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం. మంచి ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ రూమ్స్ కానీ, డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ, మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తూ ఉన్నాం. కనుక మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు తగదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేయగలుగుతుంది, మంచి టీచర్లను ఇచ్చింది, క్లాస్ రూమ్స్ ఇచ్చింది, మరి మీకోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ ఉంది. మరి మీరు పిల్లల్ని స్కూలుకు పంపడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. ఒక పాఠశాల బాగా నడవాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ముఖ్యమైనటువంటిది.